సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మీ ముందుకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చానండి. అదేనండి ఫ్రీ ఇసుక మన చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. ఒకప్పుడు చూసినట్లయితే టన్ను ఇసుక 470 ఉంది, బట్ ఇప్పుడు టన్ను ఇసుక చూసినట్లయితే 100 రూపాయలు ఉంది. దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. అదే విధంగా ఒకప్పుడు ఇసుక లేక కూలీలకి చాలా ఇబ్బంది ఉండేది, పనులు ఆగిపోయాయి. బట్ ఇప్పుడు ఫ్రీ ఇసుక పెట్టడం వల్ల కూలీలు బాగా జరుగుతాయి. దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజల ఆనందాలు ఎలా ఉన్నాయో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే, రాజేష్. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టన్ను 470 రూపాయలు చెప్పింది, బట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం టన్ను 100 రూపాయలు అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే ఇయ్యచ్చమ్మా ఈ ప్రభుత్వం. పోయినసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఫ్రీ ఇచ్చింది కదా, అదే నమ్మాలి, తప్పదు. మీ హ్యాపీయేనా? హ్యాపీనే కదా, ఇల్లు కట్టుకునే వాళ్ళు కూలోళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. అందరు చేతి నిండా పనులు ఉంటాయి, పనులు ఉంటే చేతి నిండా డబ్బులు వస్తాయి, హ్యాపీ. ఓకే ఓకే. నా పేరు కోదండి అమ్మ. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. సో టన్ను ఇసుక 470 నుండి ఇప్పుడు టన్ను ఇసుక 100 రూపాయలకి తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనేమో ఇల్లు కట్టుకున్నాను, అప్పుడేమో ఒక లారీ వచ్చేసి 33,000 కొన్నా. వర్షంలో 33,000. మంచి వరద టైంలో స్లాబ్ పోయాలంటే మూటమని పండగ నెలలో 33,000 పెట్టుకున్నా. ఇంత మాత్రం వస్తే పేదోడు కూడా బతుకుతాడు కదా, అది నేను చెప్పేది. ఇప్పుడు రేట్లు తగ్గడం వల్ల మీకు ఏ విధంగా ఆనందమే కదమ్మా. రైతు కట్టుకోగలుగుతాడు కదా, కొంచెం గొప్పల రైతులు, కొంచెం సన్నగారి రైతులు కూడా కొద్దిగా ఇల్లు కట్టుకుంటారు కదా. ఓకే. 470 నుంచి 100 రూపాయలకి వచ్చింది ఫ్రీ ఇసుక. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇదే కదా పేదోళ్ళు బతికేదానికని అంటాం మేము కూడా. ఇంకేమన్నా మేము కొనలేం కదా, కూలి చేసుకున్నాడు, అది మంచిదే. మీరేమైనా ఈ మధ్యలో హౌస్ కట్టుకున్నారా? కట్టేసింది. అప్పుడు మీరు ఇబ్బంది పడ్డారు? అప్పుడు చిన్న ఇబ్బంది కాదులే, ట్రాక్టర్ ఇసుక తేవాలంటే 5,000. ఇసుక కూడా అందక చాలా అది కూడా ఇబ్బంది పడి ఇల్లు ఆపేసాం. అప్పుడు అన్ని ఇసుక 100 రూపాయలు అంటే మంచిదే, చాలా చాలా మేలు. ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది. నమస్తే సార్. సో లాస్ట్ ఇయర్ ఉన్న ప్రభుత్వం ఇసుకని 470 తీసుకొచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం 100 రూపాయలు అంటుంది. ఈ ఫ్రీ ఇసుక పైన మీ అభిప్రాయం ఏంటి? రేటు తగ్గితే చాలా వరకు అందరికి చాలా వరకు మంచిదే కదా. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నారా? ఈ మధ్య నేను కట్టలా. మా ఏదైనా ఈ మధ్యలో ప్రహరీ కూడా ఈ కట్టాలంటే నేను బయట ఇసుక దొరక్క ఏదైనా లోకల్లో కలుదులో ఇసుక దోలుకొచ్చుకొని కట్టుకుంటాము. బయట పెన్న ఇసుక మాకేం దొరికేది కాదు. ఇప్పుడైతే ఫ్రీ ఇసుక వస్తుంది కదా సార్. ఫ్రీ ఇసుక ఇస్తే చాలా వరకు అందరికి మంచిదే కదా, అందరికి పనులు వస్తాయి. ఇందులో ఇల్లు వాకిలు అన్ని కట్టుకోవడానికి అంతా శుద్ధంగా బాగుంటది, అందరికి మంచిదే. ఇల్లు కట్టుకునే వాళ్ళకి అసలు ఇసుక లేని టైంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇసుకని 100 రూపాయలు చేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కొద్దిగా అంతా మేలు తల్లి. ఏదో పేదవాళ్ళు ఉంటారు, అంతకుముందు రేటు పెరిగిపోయింది ఇసుక, దాని గురించి ఇల్లు కట్టుకోలేకపోయి ఇప్పుడు మటుకు ఫ్రెష్గా ఉంది. రేటు తగ్గుతుంది కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్రెష్గా కట్టుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది అనుకుంటున్నారా? బాగా చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారు అయితే మీ ముందుకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. అంతకు ముందు 4 టన్ను ఇసుక 470 ఉండేది, ఇప్పుడు 100 రూపాయలకి తీసుకొచ్చింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఫ్రీ ఇసుక ఇంకా మీరేమన్నా ఈ మధ్యలో ఇల్లు కట్టుకున్నారా? మేము కట్టుకున్నాం. సో ఆ టైంలో మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా? మాకు ఇబ్బంది పడ్డాము, కాలనీ లేదు, ఏమీ లేదు, అంతా మేము డబ్బులు పెట్టే చేసుకున్నాం. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా తీసుకురావడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, పూర్తిగా అయితే కదా, ఇంతలో ఏమైపోయింది అది. టన్ను 470 నుంచి ఇప్పుడు ఫ్రీ ఇసుకగా 100 రూపాయలు తీస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేమేం చెప్పండి, తీసుకునేది మేలే. మీరు ఎప్పుడు ఈ మధ్యలో ఇల్లు కట్టుకున్నారా? అసలు ఇసుక దొరకని టైంలో ఇప్పుడున్న ప్రభుత్వం టన్ను 100 రూపాయలు తీసుకొచ్చింది. సో ఇది మంచిదంటారా కాదంటారా? మంచిదేలే, 100 రూపాయలు. వేణు. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చిందండి. సో టన్ను ఇసుక 470 నుండి ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, అందులో 100 రూపాయలు అంటున్నారు టన్ను. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి నిర్ణయం, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. దాని మీద చంద్రబాబు గారు ఇచ్చారు, దాని మీద మినిస్టర్ గారికి స్పందన చేశారు, మినిస్టర్ గారు స్పందించారు, మాట్లాడు, దాని మీద మంచి అభిప్రాయం చేశారు. అది మంచి పని. ఒకప్పుడు ఇసుక లేని టైంలో ఇలా ఫ్రీ ఇసుక పెట్టడం అన్యాయం అయిపోయారు, చాలా మంది అనేవారు. చాలా మంది బేల్దారి మేస్త్రీలకు పనులు లేక, కూలీలకు పనులు లేక, కొన్ని నిర్మాణాలు ఆగిపోయి భవన కార్మికులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంతా సవ్యంగా జరుగుద్ది. చంద్రబాబు నాయుడు బాగా అన్ని నిర్ణయాలు మంచి తీసుకుంటున్నారు, మంచి పనులు చేస్తారు. ఆయన తీవ్రంగా కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం.
ఫ్రీ ఇసుక అంటే ఎట్లా మేడం? అంటే 470 నుంచి 100 రూపాయలు టన్ను 470 ఉంది ఒకప్పుడు, బట్ ఇప్పుడు టన్ను 100 రూపాయలు ఉంది. తగ్గుతుంది కదా. టన్ను 100 రూపాయలు లెక్కనైతే మాకు ఒక 400కి వేసింది. 100 రూపాయలు లెక్కనైతే మంచిదే కదా టన్ను. మంచిది. అదేనండి, ఒకప్పుడు అసలు ఇసుక లేని టైంలో ఇలా ఫ్రీ ఇసుక అనడం 100 రూపాయలు అనడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇదే మేలు అండి. ఇదే మేలు. ఇప్పుడు ఫ్రీ ఇసుక మీకు మంచిగా అనిపిస్తుందా? థ్యాంక్ యూ. ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం మీ ముందుకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చింది. టన్ను ఇసుక 100 రూపాయలు అంటున్నారు, అందులో ఫ్రీ ఇసుక అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం ఫ్రీ ఇస్తాం అంటున్నారు? అంటే ఒకప్పుడు టన్ను ఇసుక 470 ఉంది, బట్ ఇప్పుడు ఇసుక వచ్చి టన్ను 100 రూపాయలు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? టన్ను తక్కువకి ఇస్తే పేదోడు ఇల్లు కట్టుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు కదా. మా కోరిక కూడా అదే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాం. ఒకప్పుడు అసలు ఇసుక లేని టైంలో ఇలా ఫ్రీ ఇసుక అనడం ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని మోసాలే చేశారు, చేసుకుంటానే పోయారు. చేసుకుంటూ పోతేనే కదా మేము ఇంత కష్టపడి టీడీపీని గెలిపించుకుంది. సార్, ఒకప్పుడు మనకి ఇసుక చూసినట్లయితే 450 ఉంది టన్ను, బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటుందంటే ఫ్రీ ఇసుక అంటుంది, అందులో టన్ను 100 రూపాయలు అంటుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ప్రభుత్వంలో పనులు చేసుకున్న దానికి ఇసుక లేక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రజలు ఆ సంతోష భావోద్వేగాన్ని ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు వేచి చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఇసుక రేట్లు తగ్గించడం వల్ల ప్రజలు ఆయన పాలాభిషేకాన్ని ప్రజలు ఎంతో అభిప్రాయం కలిగించి ఆయన్ని ఒక స్థాయికి తీసుకురావాలనే నినాదంతో ఈ ప్రజలందరూ కలిసి ఆ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం, మన కావలి ఎమ్మెల్యే గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయడం ప్రజలకు ఎంతో అభిప్రాయాన్ని తీసుకురావడంగా ఈ ప్రభుత్వం చాలా ప్రజలకు మంచి చేస్తుందని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలిపించడం, ఈ ఇసుక రేట్లు తగ్గించడం వల్ల ప్రజలు ఈ రోజు మాకు ఎంతో మేలు చేసావయ్యా అని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎంతో బాధతో చెప్పి ఆయన్ని ఒక స్థాయికి తీసుకొని రావడం జరిగింది. సో ఒకప్పుడు టన్ను 470 ఉంది సార్, బట్ ఇప్పుడు చూసినట్లయితే టన్ను 100 రూపాయలు ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అందులో ఫ్రీ ఇసుక అంటున్నారు. ప్రజలకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు అసలు ఇసుక లేని టైంలో ఇల్లు ఆగిపోయి ఉన్నాయి, బట్ ఇలాంటి టైంలో ఫ్రీ ఇసుక పెట్టడం ఏ విధంగా అనిపిస్తుంది? మంచిది, రైతులకు బాగా ఉపయోగపడుతుంది, మేస్త్రికి వాటికి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందు టన్ను ఇసుక 470 ఉంది, ఇప్పుడు టన్ను ఇసుక 100 రూపాయలు అంటున్నారు, అందులో ఫ్రీ ఇసుక అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనమ్మా. ఇంతకు ముందు లాగా మా లాంటి పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి మంచిదే. అంటే ఇంతకు ముందు ఇసుక లేక చాలా మందికి పనులు ఆగిపోయి ఉన్నాయి, సో ఆ పనులు లేక చాలా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పని వచ్చింది కదా, బాగా ఫ్రీగా జరిగితే పనులు మంచిదే. సార్, మీ పేరేంటి? కరుణాకరం. సో ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు టన్ను ఇసుక 470 చెప్తుంది, బట్ ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటున్నారు, అందులో టన్ను 100 రూపాయలు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది అందరికి ఉపయోగపడేది కదమ్మా. ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్లస్ పేదలకి అందరికి ఉపయోగపడేది కదా. 10 మందికి పని కల్పించే పని ఇది. ఉచితంగా డబ్బులు ఇచ్చేదానికంటే ఇసుక ఫ్రీగా ఇవ్వడం చాలా మంచిదని మేము భావిస్తాం. అంటే ఒకప్పుడు అసలు ఇసుక లేని టైంలో పనులన్నీ ఆగిపోయి చాలా మంది లేబర్ కూడా ఇబ్బంది పడ్డారు, అలాగే కన్స్ట్రక్షన్ వర్క్ దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రజెంట్ ఇసుక ఫ్రీ అన్నప్పుడు అందరికి అందుబాటులో వర్క్ జరుగుతుంది, 10 మందికి పని కల్పించినట్టు అవుతుంది కదా, ఇంట్లో కూర్చోబెట్టే డబ్బులు వేయకుండా. అది సార్, ఇలా రోజు రోజుకి ఒక శుభవార్తను అయితే మన ముందుకు తీసుకొస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మనం చాలా హ్యాపీగా ఉన్నాం అమ్మా. పోయినసారి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇలా ఉంటాం చేయడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. ఇంకా 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 ముందుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్ మేము బాగా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇంతకు ముందు టన్ను 450 సార్ ఇసుక, బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఒక శుభవార్తను అయితే మీ ముందుకు తీసుకొచ్చింది. ఫ్రీ ఇసుక అంటున్నారు, అందులో టన్ను 100 రూపాయలు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? టన్ను 100 రూపాయలు అంటే ఫ్రీయే కదా ఇసుక, ఆడ లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ అంతవరకే మంచిది కదా. సో ఒకప్పుడు ఇసుక లేక చాలా మంది కార్మికులు పనులు ఆగిపోయి ఇబ్బంది పడ్డారు సార్. బాగుంటది, ఇప్పుడు బాగుంటది. ఇలా ఈ ప్రభుత్వం రోజు రోజుకు ఒక శుభవార్తను అయితే మీ ముందుకు తీసుకొస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదమ్మా, ఇంకా చాలా తెస్తారని అందరం కలిసి ఓట్లు వేసుకుంటాం. ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
చూసారు కదండి, ఫ్రీ ఇసుక పైన ప్రజల అభిప్రాయాలు ఏంటి? ఒకప్పుడు టన్ను 470 ఉన్న ఇసుక ఇప్పుడు 100 రూపాయలు పెట్టడం చాలా మంచిది అనిపిస్తుంది. సో మా లాంటి పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడం మాకు చాలా సులభం అనిపిస్తుంది. మేము ఒకప్పుడు ఇసుక లేక సో డబ్బులు పెట్టలేక మేమైతే ఇల్లు కట్టుకోవడం ఆపేసాము. ఇప్పుడైతే ఫ్రీ ఇసుక వచ్చింది కదా, దీనివల్ల మేము ఇల్లు కట్టుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. రోజుకు ఒక శుభవార్తను తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ప్రజలైతే. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ తిరుపతిరావుతో నేను మీ శివకుమారి.